నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ లాయర్, ప్రముఖ ఇంటర్నేషనల్ లాయర్ అని చెప్పొచ్చు, డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు. నమస్కారం డాక్టర్ కావేటి గారు. నమస్కారం సార్. ఈ రోజు ముఖ్యంగా మన ఆడియన్స్ ఉండొచ్చు, తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న విషయం ఏంటి అంటే, ఏదైతే అహ్మదాబాద్ టు లండన్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయ్యిందో అక్కడ బ్లాక్ బాక్స్ అన్నారు. ఆ బ్లాక్ బాక్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నారు. దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తో అసలు నేరస్తులు ఎవరు, ఏం జరిగింది తెలుసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేయలేకపోయారా? అసలు ఏం జరిగింది? మేము ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలంటే మా ప్రాణాలకి ఎవరు పూచి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడం, దానికి సంబంధించిన మేజర్ అప్డేట్ ఈ బ్లాక్ బాక్స్ అవ్వడం, అది ఇప్పటికీ డీకోడ్ చేయకపోవడం అనేది చాలా అనుమానాలు రేపుతున్నాయి అన్నమాట. దీనిపై మీరేమంటారు? మంచి టాపిక్ తీసుకున్నారండి. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్ గా ఎయిర్లైన్స్ వాళ్ళను కరియర్స్ అంటారు. దీనికి కొన్ని అంతర్జాతీయ న్యాయ శాస్త్రాలు ఉన్నాయండి. మాంట్రియల్ కన్వెన్షన్ అని డిఫరెంట్ ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయి. అంటే మన విమానాలు, మనం ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత వందల ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎయిర్పోర్ట్స్ కడతామంటున్నారు. ఇప్పుడు అదృష్టవశాత్తున మనకు తెలుగు వాడే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ గారు, అంటే మన ఆంధ్ర నుంచే వెళ్ళారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ వారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, సెంట్రల్ మినిస్ట్రీలో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్ కంట్రోల్ చేసేదే గాని, విమానాల ఎయిర్ సర్టిఫికెట్స్, అంటే ఇప్పుడు ఎయిర్ వర్తి సర్టిఫికెట్స్ అంటారు దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ వెళ్ళాలన్నా, బస్సు వెళ్ళాలన్నా, ఫ్లైట్ వెళ్ళాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కారు ఉందండి. ఇప్పుడు ఆ కారు వర్తియా కాదా ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్ట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు ఒక విమానము ఎయిర్ లో ప్రయాణం చెయ్యాలంటే తరచుగా డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళను రెగ్యులేటర్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఇన్స్పెక్టర్స్, ఇంజనీర్స్ ఉంటారు. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజనీర్స్, ఇన్స్పెక్టర్స్ ఉంటారండి. అంటే అన్ని ఎయిర్పోర్ట్స్లలో అన్ని ఫ్లైట్స్ ని వాళ్ళు చెక్ చేసి వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలి. అంటే ఇది సేఫ్టీగా ఉంది, అంటే దానికి సంబంధించిన ఐటీ విభాగమే కానీ, దానికి సంబంధించిన టైర్లే కానీ, దానికి సంబంధించిన ఫ్యూలే కానీ, దానికి సంబంధించిన ప్రతి టెక్నికల్ ఆస్పెక్ట్ అవన్నీ వాళ్ళు ప్రతిసారి రెగ్యులర్ గా చెక్ చేసి వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకుంది ఈ విమానము అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చెయ్యాలండి. ఆ సర్టిఫై చెయ్యకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు మనము చూసేది ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో చాలా న్యూస్ పేపర్స్ ఏమి కథనాలు చెప్తున్నారంటే, ప్రైమా ఫెసీగా ఈ ఎయిర్ ఇండియా మీద చాలా సార్లు గతంలో లక్షల డాలర్లు పెనాల్టీలు వేశారంట. ఎవరు? డైరెక్టర్ కంప్లైంట్ రావటం వల్ల వాళ్ళు నార్మల్ గా చెక్ చేస్తున్నప్పుడు అది మన నార్మ్స్ కి, అంటే ఇంటర్నేషనల్ నార్మ్స్ ఉంటాయండి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవియేషన్ ఇండస్ట్రీ అమెరికాలో స్టార్ట్ అయింది కనుక ఫెడరల్ FCC అనేది ఉంటుందండి. వాళ్ళు కొన్ని నార్మ్స్ పెట్టారు. అదే విధంగా అన్ని దేశాల వాళ్ళు ఆ నార్మ్స్ ఫాలో అవుతారు. అంటే యూరోప్ లో నార్మ్స్ వేరే ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఇంకా US లో ఉన్నాయి, ఇండియాలో కూడా. అన్ని కంట్రీస్ కి ఏం చేస్తారంటే, ఈ నార్మ్స్ తెచ్చుకుంటారు US నుంచి, యూరోప్ నుంచి తెచ్చుకొని మన భారతదేశంలో కానీ ఏ డెవలపింగ్ కంట్రీస్ లో కూడా గవర్నమెంట్ అలాంటి పాలసీస్, నార్మ్స్ అంటే ప్రోటోకాల్స్, ఒక పద్ధతులు, ఒక సిద్ధాంతాలు తెచ్చుకొని, ఇగో విమానం వెళ్ళేటప్పుడు టైర్లు ఇలా ఉండాలి, దీనికి మనం గ్యాసోలిన్ అంటారు దాన్ని, గ్యాసోలిన్ క్వాలిటీ ఇది ఉండాలి, అంటే ఎన్వైరన్మెంటల్ చెక్స్ ఇవన్నీ. మళ్ళీ దానికి కంప్యూటర్స్ ఉంటాయి, ఐటీ ఉంటుంది విభాగం, దానికి ఐటీ ప్రోగ్రామర్సే కానీ, దానికి కావాల్సిన ఇంజనీర్స్, ఇది మన మెకానికల్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ ఇంజనీర్స్ సపరేట్ ఉంటారండి. వీళ్ళందరూ కూడా చూసి ప్రతిసారి విమానం ఫ్లై చేసి వచ్చిన తర్వాత దాన్ని సర్టిఫై చేయాలి. బాగానే ఉంది. ఇప్పుడు టైర్లు మనం గాలి కొట్టించుకొని వెళ్తాం, స్కూటర్ మీదైనా, కారులోనైనా, ఎక్కడికన్నా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు కదా.
సో అలాగే మనం ఎలా అయితే కార్లో ఆయిల్ ఉందా, సరిగ్గా బ్రేక్ ఆయిల్ ఉందా, లేకపోతే ఇవన్నీ గేర్ ఆయిల్ ఉన్నాయా చూసుకుంటాం కదండి. అదే విధంగా కూడా మనకు విమానాలకి చూసుకోవడానికి వాళ్ళు ఇంజనీర్స్ సర్టిఫై చేయాలి ప్రతిసారి. అంటే ఒక లాగ్ బుక్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ బుక్కులలో రాయాలి వాళ్ళన్ని చూసామా లేదా అని. ఇప్పుడు గతంలో మనం విన్నాము, జస్ట్ ఒక 2 నెలల కింద ఎయిర్ ఇండియా ఫ్లైట్ అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది ఢిల్లీకి. అందులో బాత్రూమ్లు నడవట్లేదు, క్లాగ్ అయిపోయాయని చెప్పి మధ్యన అది ల్యాండ్ అయిందంట ఎమర్జెన్సీగా. అంటే బాత్రూమ్ కూడా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, అంటే మెయింటెనెన్స్ చేయట్లేదు. అంటే నేను చాలా సార్లు ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తాను, చాలా సార్లు ఏరోస్టర్స్ కూడా చెప్పాను నేను. అంటే ఈ చిన్న విషయం, బాత్రూమ్ విషయం, అంటే సరిగ్గా లేవు అది అవుతుందని. అంటే ఒక ప్యాసింజర్స్ కి మనకి కన్జ్యూమర్ గా కొన్ని అర్హతలు, హక్కులు ఉంటాయండి. ఇప్పుడు మనం అంతంత డబ్బు కట్టి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అంత ఎయిర్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్లైన్స్. అది గతంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు దివాలా తీసే పరిస్థితి ఉంటే టాటా వాళ్ళకి ఇచ్చారు, టాటా వాళ్ళు తీసుకున్నారు, అంటే మేనేజ్మెంట్ తీసుకున్నారు. సో ఇప్పుడు అసలు వాళ్ళు టాటా వాళ్ళు ఓనర్సా, లేకపోతే మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అంటే కార్పొరేట్ రికార్డ్స్లలో. ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళకి చాలా సార్లు ఇలా జరిగాయంట. మళ్ళా గతంలో కూడా చాలా సార్లు పైలట్స్ కంప్లైంట్ చేశారు. అంటే వేరే ఎయిర్లైన్స్ కానీ ఎయిర్ ఇండియా కానీ చెప్తే వాళ్ళను జాబులు కూడా తీసేశారంట. వాళ్ళను అంటే న్యూస్ పేపర్లో చదివిన కథనాలు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు నార్మల్ గా బ్లాక్ బాక్స్ తీసి చూస్తారు. అంటే అందులో ఏముంటది, దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ రికార్డింగ్, వాళ్ళు పైలట్స్ మాట్లాడిన విషయాలు, వాళ్ళు ఏమన్నా తప్పులు చేశారా, ప్రోటోకాల్స్ ఫాలో అవ్వలేదా, లేకపోతే గ్రౌండ్ నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ సరిగా రాలేదా. అంటే కిందికి గ్రౌండ్ స్టాఫ్ తో మాట్లాడాలి కదండి. 24 hours వాళ్ళు విమానంలో వెళ్ళేటప్పుడు అక్కడ మనకు భూమి మీద రోడ్ ఉన్నట్టు లేక రైల్వే ట్రాక్ ఉన్నట్టు ఉండదు. గాల్లో వాళ్ళు రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, కాంపాస్ చూసుకొని నడుపుతారు. అలాగే వాళ్ళు గ్రౌండ్ తోని ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ తోని వాళ్ళు గ్రౌండ్ స్టాఫ్ తోని మాట్లాడుతూ ఉంటారు. సో ఏమన్నా అవకతవకలు జరిగాయా, అంటే గ్రౌండ్ స్టాఫే కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ సంబంధించినవి కానీ, లేకపోతే దానికి ఆయిల్లో అంటే గ్యాసోలిన్ లో ఏమైనా చెత్త వచ్చిందా, ఎందుకు ఫెయిల్ అయినాయి ఇంజిన్స్, ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో ఉంటాయండి. అంటే పైలట్స్ ఏమన్నా ప్రోటోకాల్స్ ఫాలో అవ్వలేదా, ఎమర్జెన్సీగా ఏమన్నా, ఇప్పుడు కొన్ని సెకండ్లోనే జరిగింది, ఇది చాలా దూరం కూడా వెళ్ళలేదు. సో దానికి ఇవన్నీ కూడా వాళ్ళు అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ కాగానే మేడే 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 అని వాళ్ళు నినాదం ఇచ్చారు. మేడే అంటే ఏంటంటే ఇంకా ఎమర్జెన్సీగా, అంతే చచ్చిపోయేటట్టే ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. మరి అవన్నీ అవునండి. ఇప్పుడు వాళ్ళు ఆ బాక్సులు తీశారు, మళ్ళీ పంపించారు, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పంపించారు ఢిల్లీలో. 13 రోజులైంది, ఇంతవరకు ఏమీ కూడా తెలియలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము డీకోడ్ చేస్తున్నాము ఫోరెన్సిక్ గా, ఇక్కడ జరగకపోతే మేము అమెరికాకు కూడా పంపిస్తాం దీన్ని అంటున్నారు. సో మరి ఇండియాలో దానికి ఆ వ్యవస్థ లేదా, దాని అమెరికా దాకా ఎందుకు పంపడం? ఒకవేళ ఇప్పుడు అంటే ప్రైమా ఫేసి ఒక లాయర్ గా చెప్తున్నాను, అంటే నేను ఏ ఎయిర్లైన్స్ కో లేకపోతే ఏ దేశం మీద దురుద్దేశం లేదు, అంటే నేను చదివిన ఇన్ఫర్మేషన్, నేను చూసిన సోషల్ మీడియాలో కథనాలు, లేకపోతే టీవీ ఛానళ్లలో, అమెరికాలో యూట్యూబ్ ఛానళ్లలో, ఇండియా ఛానళ్లలో చూసి, టీవీ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ చదివి చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎయిర్ ఇండియా కరియర్ గారు వాళ్ళు సరిగ్గా ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయలేదు, చాలా అవకతవకలు ఉన్నాయి. రెగ్యులేటర్స్ ఏదైతే డైరెక్టరేట్ సివిల్ ఏవియేషన్ ఇంజనీర్లు సరిగా పనిచేయలేదు, వాళ్ళు సరిగ్గా చెక్ చేయకుండా, వాళ్ళు సరిగ్గా లా ఎన్ఫోర్స్ చేయకుండా. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్డు మీద వెళ్తున్నాం, మనం హెల్మెట్ పెట్టుకొని పోము, మరి పోలీస్ ఆయన ఆపేసి మనకి ఫైన్ వేస్తారు కదండి, మనకు పోలీసు వాళ్ళు తాగిపోతుంటే అరెస్ట్ చేస్తారు కదండి. అదే విధంగా మరి ఎయిర్ లో పోయేటప్పుడు పోలీసు వాళ్ళు ఉండరు, మనుషులు ఉండరు కదా, దాన్ని మానిటర్ చేసేది మన డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. కొన్ని అంతర్జాతీయ బాడీస్ కూడా ఉన్నాయండి, ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్ లో ట్రావెల్ చేసినప్పుడు, అంటే అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఎయిర్ ట్రాఫిక్ అవి ఇవి గవర్న్ చేస్తాయి.
కానీ ఇప్పుడు మన భారతదేశంలోనే టేక్ ఆఫ్ అయిపోగానే అది కూలిపోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు అన్ని ఎయిర్పోర్ట్ల చుట్టూ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కడుతున్నారు. అంటే వీళ్ళందరూ మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వకుండా డబ్బులు ఇచ్చేసి కరప్షన్ చేసి మున్సిపల్ అథారిటీస్ కి ఇప్పుడు బిల్డింగ్స్ చాలా హై రైజ్ బిల్డింగ్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూసుకుంటే ఇప్పుడు మన కొత్త ఎయిర్పోర్ట్ దగ్గర లేవు, కానీ పాత హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ చుట్టూ అన్ని ఉన్నాయండి, హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏమంటున్నారు, అన్ని ఇండియాలో ఎన్నైతే హై రైజ్ బిల్డింగ్స్ కట్టారో ఎయిర్పోర్ట్స్ పక్కన అవి కూడా కొంతవరకు కారణము అని చెప్పేసి ఇప్పుడు కూలగొట్టాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ నాకు కనిపించేది ఏంటి ఒక లాయర్ గా అంటే గవర్నమెంట్ ఫెయిలియర్ ఉందని అనిపిస్తుంది నాకు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉంది అనిపిస్తుంది ఇండైరెక్ట్ గా. సో వాళ్ళు సరిగ్గా లా ఎన్ఫోర్స్ చేయలేదు. ఈ బ్లాక్ బాక్స్ లో ఇన్ఫర్మేషన్ ని తారుమారు చేసే అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటారా? పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు నార్మల్ గానండి, బికాస్ మనకు అవన్నీ గవర్నమెంట్ ల్యాబ్సే ఉన్నాయి. మరి వాళ్ళు ఇప్పుడు ఎయిర్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ది, మరి డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. మరి వాళ్ళు ఏమైనా కాపాడుకోవడానికి మరి ఇంతకుముందు గతంలోనైతే తెలియదు, ఇప్పుడు చేసినా చేయొచ్చు, మనకు తెలియదు. మనం గవర్నమెంట్ ఏమి అనలేము, ఎందుకంటే సావరిన్ అంటారు. మనం ఏమైనా గవర్నమెంట్ అంటే మన మీద కేసులు కడతారు వాళ్ళు. సో మనం అంటానికి స్వేచ్ఛ లేదు, మనకు వాక్ స్వేచ్ఛ లేదు మన దేశంలో. ఉన్నదని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉంది, కానీ మనం ఏం చెప్పలేము. అదన్నీ అవుతే రేపు ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అన్ని తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా మన కోసం, మన సేఫ్టీ మెజర్స్ మన ట్రావెలర్స్ సేఫ్టీ కోసం అవన్నీ మెజర్స్ పెట్టారు. మరి ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయకపోతే డెఫినెట్ గా మనకు కాజ్ ఆఫ్ యాక్షన్, ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మీద కూడా కేసులు కట్టొచ్చు మనం సిటిజన్స్ గా. సో వేచి చూడాలని, ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి ఎవరి తప్పు, పైలట్ తప్ప లేకపోతే 2 ఫెయిల్ అయ్యాయా, అవి ఒకవేళ ఆటోమేటిక్ ఏమైనా ఫెయిల్ అయ్యాయి, లేకపోతే గ్యాసోలిన్ లో ఏమైనా చెత్త వచ్చింది, లేకపోతే ఎలక్ట్రికల్ ఫాల్ట్ అయినవి, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చేయకుండా మెయింటెనెన్స్ అయినాయి, లేకపోతే బోయింగ్ విమానం తయారు చేసిన వాటిదే ఫాల్టా, అవన్నీ బయటకు వస్తాయి. రేపు బోయింగ్ విమానం చేసిన ఫాల్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే అమెరికాలో బోయింగ్ మీద కేసులు వేసుకోవచ్చు, కోట్లలో కాంపెన్సేషన్ తీసుకోవచ్చండి. ఎందుకంటే ఎయిర్ ఇండియా కూడా వాడికి ఇన్సూరెన్స్ ఉంది. మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారంగా కూడా ఒక లా ఉంది, చనిపోగానే ఎవరి ఫాల్ట్ తెలియకుండానే వాళ్ళు 1,40,00,000 ఇవ్వాలి. టాటా వాళ్ళు ఇప్పుడు ఓన్లీ 1 కోటి ఇచ్చారు, ఇంకా 40 లక్షలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఇవ్వాలండి, ఒక్కొక్క ప్యాసింజర్ వాళ్ళకి. సో దట్ ఈస్ ద లా అండి. అంటే ఇప్పుడు వరకు చూసిన విధంగా మనం ఈ బ్లాక్ బాక్స్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రయాణికులకి వెళ్ళాల్సిన అమౌంట్ అయి ఉండొచ్చు, ఇంకా అన్ని కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. పూర్తి వివరాలు వాటికైతే మాత్రం ఇంకా టైం వేచి చూడాల్సిన విధానం అయితే కనిపిస్తా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ పై మాకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసినందుకు. సో విన్నారు కదండి, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి, ముఖ్యంగా అహ్మదాబాద్ టు లండన్ ఎయిర్ క్రాష్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవి. ఇక బ్లాక్ బాక్స్ అనేది బయటికి వస్తే అది అమెరికన్స్ చేస్తారా లేదంటే ఇండియన్స్ లోనే దాన్ని డీకోడ్ చేసి బయటికి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారో చూడాలి. బట్ హోప్ఫుల్లీ ఏదైతే న్యాయం జరగాలో అది జరగాలని అందరూ కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు